ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం జిల్లా 5వ రోడ్లో ఉన్నాను. నేను మొట్టమొదట పీర్ల పండుగ అంటేనే గుర్తొచ్చేది గూగుడు పెద్ద పీర్ల పండుగ. ఆ తర్వాత చిన్న పీర్ల పండుగ అంటేనే దాదాపుగా 51 సంవత్సరాలుగా అనంతపురం నగరంలో 5వ రోడ్లో శ్రీ శ్రీ బీబీ ఫాతిమా అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాను. కానీ విని ఎరుగని రీతిలో ఈసారి 51 వార్షికోత్సవం బీ ఫాతిమా అమ్మవారి మొహరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కీర్తిశేషులు డేరంగుల పెద్దాయన హనుమంత్ గారు మన మధ్యన లేకపోయినా ఈరోజు ఆయన కుమారుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మన మధ్యన మకానం కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు. వారితో రేపటి రోజు జరగబోయే కార్యక్రమాల గురించి వారితో తెలుసుకుందాము. నమస్తేనా. నమస్తేనా. రేపటి రోజు జరగబోయే కార్యక్రమాల గురించి కాస్త వివరిస్తారా? రేపు 7వ కాను చిన్న సరగతి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సాయంకాలం 6:30 నుంచి రాత్రి 10:30 వరకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. శనివారము మీరు చూసుకున్నట్లయితే పానకాలు ఉంటాయి. అమ్మవారి పానకాలు అగ్నిగుండం వెలిగించుట ఉంటుంది. ఆదివారం వచ్చేసి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశము మరియు సాయంకాలం 6:30 నుంచి జలదీకి పోవుట జరుగుతుంది. రెండవ రోడ్డు మీదుగా చెల్సి కాలనీ ఆంజనేయ స్వామి గుడి కల్లా జలదీకి పోతుంది అమ్మవారు. ఇది రేపటి రోజు చిన్న సరిగెత్తు కాబట్టి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చాలామంది భక్తాదులందరికీ బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున అలాగే బీ ఫాతిమమ్మ ఆలయ కమిటీ తరఫున నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. రేపు 7వ రోజు అంటే చిన్న సరిగెత్తు, మర్నాడు 8, శనివారం 9 పానకాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఇక్కడ జరగబోయే బీ ఫాతిమమ్మ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ హాజరై అమ్మవారి ఆశీస్సులలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ మకానం కమిటీ సభ్యులందరి తరఫున అందరికీ నేను ప్రజలందరికీ ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి అనంతపురం నగరంలో 5వ రోడ్లో శ్రీ శ్రీ బీ ఫాతిమా అమ్మవారి మొహరం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాబట్టి భక్తాదులందరికీ బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఇదే నా ఆహ్వానము. రేపటి రోజు గురువారం అమ్మవారి చిన్న సరిగెత్తు ఉంది. 5వ రోడ్లో సాయంత్రం 6 గంటలకు అమ్మవారి చిన్న సరిగెత్తు ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు ముగుస్తుంది కాబట్టి భక్తాదులందరికీ ఇదే నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. అలాగే శనివారం రోజు అమ్మవారి పానకాలు ఉంటాయి. అలాగే ఆదివారం ఉదయం అమ్మవారి అగ్నిగుండ ప్రవేశము, సాయంత్రము 2nd రోడ్ మీదుగా జలదిగిపోతారు కాబట్టి మీ అందరికీ ఇదే నా ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు 6వ రోజు కాబట్టి చాలా తక్కువ ఉన్నారు జనాలు. రేపటి రోజు 7వ సరిగెత్తు కాబట్టి భక్తులతో ఈ ప్రాంతమంతా కిక్కరిసిపోయింటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను.